ఇప్పుడు కాదు, రేపు హాస్టల్ పోవాలి. ఇప్పుడైతే మా డాడీ, మా తాత, మా బాబాయ్ కలిసి కౌలుకు తీసుకున్న పొలం 30 ఎకరాలు. అలా మా డాడీ 10 ఎకరాలు తీసుకుండు, మా బాబాయ్ 10, మా తాత 10, ముగ్గురు కలిసి చేస్తుర్రు. ఇప్పుడైతే మా బాబాయ్ దాంట్లోకి వచ్చిన. ఈడైతే వడ్లేసిండు, డ్రమ్ సీడ్ వేసిండు. 4 రోజులు అవుతుంది. గిత్తతో మొలకలు వచ్చినాయి. అది మా బాబాయ్ అక్కడ పోతుండు. అక్కడ రేపైతే హాస్టల్ పోవాలి. హైదరాబాద్లో 123 కిలోమీటర్స్ మా ఊరు నుంచి. వ్యూ మంచిగా ఉంది. మా డాడీ పొలం అయితే చూపించాలనుకుంటున్నా కానీ అది ఇది మా బాబాయ్ పొలం. ఇక్కడి నుంచి అక్కడ దాకా, మళ్ళీ అటు పోతే అక్కడ దాకా ఉంటుంది. మా బాబాయ్ పైకి ఎక్కుతుండు. రాయి అల్లేసి మొత్తం నీళ్ళు బయటికి తీసుకుపోతుండు ఆర్నీకి. అటంతా పొలం దున్నుతుర్రు. హాయ్, ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ కొట్టుర్రి. లైక్ కొట్టుర్రి. బెల్ ఐకాన్ ఆన్లో కూడా పెట్టుకోర్రి. ఇక్కడ పాములు కూడా ఉన్నాయి, మొత్తం పామచ్చులు ఉన్నాయి. ఇందాక చూసిన. ఇక్కడ మొత్తం 2 అడుగులకి మా బాబాయ్ ఇక్కడ మొత్తం ఎలకల మందు పెట్టిండు. అన్నంతో, బియ్యంతో. ఇక ఎలకలు ఉంటాయి, పీతలు ఉంటాయి, పాములు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. అందుకే ఇది పెట్టిండు. వచ్చి తినేమంటే చచ్చిపోతాయి. చాలా వరకు పోసిండు మా బాబాయ్. ఒక్కాడో 20-30 పోసిండు. అన్నీ మొలకలు వచ్చినాయి. ఇప్పుడైతే ఇటు చూపిస్తా. ఇందులో కూడా వేసిండు, ఇందులో కూడా వచ్చినాయి మొలకలు. అదేమో బోరు, అక్కడ బోరు ఉంటుంది. చల్లారినాకైతే నీళ్ళని తీసిండు. చల్లారినాక మళ్ళీ బోర్ వేస్తాడు కొంచెం మొలకలు వచ్చినాక. ఇంకా 4 రోజులకి కొంచెం నీట్గా అనిపిస్తుంది. అక్కడ ఉన్నట్టు, ఇక్కడ ఉన్నట్టు అంత గ్రీన్ కలర్లో పడతాయి.